గైస్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో దీని వెనకాల చిన్న రీజన్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. చెప్పండి అంకుల్. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే 4 kilometers లో అక్కడ ఒక నాగ్ బెండ్ రోడ్డు మీద ఉంటుంది. నాగ్ బెండ్ ఉన్నప్పుడంతా ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి కొన్ని రకాల మిషనరీ, ఏ మిషనరీ తీసుకెళ్ళినా గానీ అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయేది అనమాట. ఆ బ్రేక్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా చాలా సార్లు చేసి లాస్ట్ ని అక్కడ ఒక మందిర్ కట్టారు. ఏంటంటే నాగ్ మందిర్ కట్టి పూజ చేసి ప్రతి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి నుంచి ట్రాఫిక్ క్లియర్ అయింది. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా కారణం అక్కడ ఏదో ఆ బెండ్ దగ్గర ఏదో అయ్యింది అంటారు. ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఆ బెండ్ దగ్గర ఏదో అయ్యిందని మనం అనుకుంటున్నాం. జేసీబీ అయితే వెళ్ళింది ఇందాక. అవును, జేసీబీ అయితే ఇందాక వెళ్ళింది గైస్. అవును అవును, ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. మేము ఆగిన వెంటనే ఒక జేసీబీ అయితే వెళ్ళింది. అటు సైడ్ నుంచి వస్తున్నాయి, కాకపోతే ఇటు నుంచి వెళ్ళట్లేదు అనమాట. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆ నాగుబెండ్ అంటే ఏంటో, దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ నాగుబెండ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇదిగోండి ఇదే నాగుబెండ్. అక్కడ చిన్న టెంపుల్ కూడా కట్టారు. అయ్యో డీప్ బెండ్ ఇదైతే, కంప్లీట్ గా డీప్ బెండ్. ఓకే ఏం లేదు లోపల, కానీ జస్ట్ కట్టారు. సో ఇందాకలో ఏదైతే చెప్పుకున్నామో నాగ్బెండ్ కోసం అక్కడ చిన్న గుడి కట్టారు కదా, అదే నాగ్బెండ్. కంప్లీట్ స్టీప్ బెండ్ అదైతే.